భారతీయ ఛానల్కి స్వాగతం. పీకే ప్రశాంత్ కిషోర్ రోజు రోజుకి ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. ఈ మధ్య ఒక విలేకరుల కాంక్లేవ్లో హైదరాబాద్లో మాట్లాడుతూ సంకీర్ణాలు ఒకటి చేస్తే సరిపోదు, ఏదో బటన్ నొక్కేసి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి, దానివల్ల ఓట్లు ఏం పడవు, ఆయన మామూలుగా ఓడటండి, మాట చాలా చిత్తుగా ఓడిపోతాడని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాడు. నేను అనుకోవడం ఇది డెఫినెట్గా బాబు గారు ఎత్తికాడే, బాబు గారి 100 కోట్లు కూడా ఏంటండి ఈ మాట చెప్పడానికి. ప్రశాంత్ కిషోర్ 100 కోట్లు ఇస్తే నేనే చెప్తానండి, ఎవడైనా చెప్తాడు. ఏమంటారు మీరు చెప్పరా? ఆలోచించారు. సరే, బేసిక్గా జగన్ చేసిన పనులు బాగానే ఉన్నాయని నేను అనుకుంటానండి. బట్ బాబు కంపేర్ చేస్తే జగన్ బాగానే చేశాడు. ఫస్ట్ ఎడ్యుకేషన్, నాడు నేడు స్కూల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. 2 హెల్త్ కేర్ బాగుంది. ప్రతి సచివాలయంలోనూ ఒక డాక్టర్ని కూర్చోబెడుతున్నాడు. కొత్త డాక్టర్ ప్రతి విలేజ్కి, మా ఊరికి డాక్టర్ ఉంది. ఎంత మటుకు ఉపయోగపడతారో మనకు తెలియదు. కాకపోతే 108 సర్వీస్ బాగా నడుస్తుంది. ఏం కావాలన్నా వెళ్ళి టకామని వాళ్ళు వస్తున్నారు. పేషెంట్స్ అవసరం అయితే హాస్పిటల్ తీసుకెళ్తాను. నక్కపల్లి ఏరియా మా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది, ఎక్సలెంట్. కొంచెం డిలే అవుతుంది, బట్ ఓకే, గుడ్. సో నేనైతే బాబు గారి పాలనలో కంటే ఇప్పుడు గవర్నమెంట్ పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. నచ్చలేదు. అందరూ అంటారు ఏదో బాగా కరెక్ట్, ఏదో అరాచకం చేస్తున్నాడు, మీ భూములన్నీ అట్టిపోతాడు, జగన్ మొత్తం వైజాగ్ అంతా కబ్జా అయిపోయింది, ఏదో చెప్తారు. మరి నాకు నిజంగా మరి అది ఎల్లో మీడియా ప్రచారమా లేక వాస్తవం అనేది నేనైతే చెప్పనండి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. సరే, ఇది ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వల్ల ఉద్యోగాలు ఇప్పించాలి, లేదంటే ప్రజలు ఎవరు ఓటు వేయరు అని ప్రశాంత్ కిషోర్ ఊవాచ. దానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఆయన్ని దుమ్ము రేపేశారు. ఒకడైతే నువ్వు మీ బీహార్లో పార్టీ పెట్టి ఎంపీగా గెలవలేకపోయావు, నువ్వు ఏమిటి అందరికి చెప్పేది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. అదే బేసిక్గా వీళ్ళు తిరుగుతారు, తెలుగుదేశం వాళ్ళు పొగుడుతున్నారు. పీకేని ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిట్టారు, ఇప్పుడు పీకేని వాళ్ళు ఓహో మహామేధావి అని పొగుడుతారు. సరే, ఇది మామూలు ఇది ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఈ పాలిటిక్స్ అనే ఆటలో ఇది నార్మలే, షరమామూలు. సో పీకే ఇలా చెప్పడం, దానికి వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకోవడం, నాకైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు బాగానే ఇచ్చాడు, ఇంటికి తెచ్చి ఇచ్చాడు, ఆర్డర్లు వచ్చి ఇచ్చారు, బియ్యం ఇంటికి తెచ్చాడు, అదంతా కరెక్ట్, పర్ఫెక్ట్ అంటే స్ట్రీమ్లైన్ చేశాడు బాబు, బాగానే చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ళగా లైన్లు కట్లు పెన్షన్ రావాలంటే క్యూలో నుంచో లేదు కదా, వాడు వస్తున్నాడు, వేలుముద్ర వేయించుకుంటే ఇచ్చేస్తున్నాడు వాలంటీర్. సో నాకైతే వాట్ ఈస్ డూయింగ్ ఆయన చేస్తాననుకొని బాగానే చేశాడు అనిపిస్తుంది. ఉద్యోగాలు రాలేదు అన్నదానికి ఎక్కడ ఉద్యోగాలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇచ్చేస్తాం, మనకి గవర్నమెంట్ అడుగుతున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే వీళ్ళ ఉద్దేశంలో ఉద్యోగాలు అంటే ఆఫీసర్లాగా వెళ్ళి ఒక టేబుల్ వేసి కూర్చుంటాడు, టేబుల్ ఎదురకుండా కుర్చీలో పని చేయడు, సొంత పని చేసుకుంటాడు, ఉదయం సాయంత్రం ఏదో బతకని చెప్తాడు, డబ్బులు చెప్తాడు, నెల వేసరికి 50,000 60,000 తీసుకోవాలి. అదండి వాళ్ళ ఉద్దేశం. ద డెఫినేషన్ ఆఫ్ ఖుషీ జాబ్, గవర్నమెంట్ జాబ్. అందరికీ అలా జరగాలంటే కొంచెం కష్టంతో కూడిన పని. ఉద్యోగస్తుడు అంటే జలసారాయుడులాగా ఉంటుంది మన కాన్సెప్ట్. స్టేబుల్, సెక్యూర్ శాలరీ, పని చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, అంటే ఆన్సరబిలిటీ నిల్లు, అలా ఉంటుందండి వీళ్ళ ఉద్దేశం. పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ జాబ్. మరి అలాంటివి రావడం కష్టం, రావడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు పని చేయడమే
పని దొరకడానికి కష్టం అయిపోతుంది కొన్నాడు పోతే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎవరికి పని ఉండదు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. దట్స్ పని అంటే మీకు డబ్బులు ఉంటే పని ఉండదు. మందకి ఫ్రీ అంటే 1 గంట 2 గంటలు పని చేస్తే సరిపోతుంది. మీకు లాట్ మనీ. మీ పూర్వకాలం మన ఏర్లు దున్నడానికి ట్రాక్టర్ దున్నడానికి ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు ఎవడైనా ఏర్లు దున్నుతున్నాడు పొద్దున్నే వెళ్ళేసి చల్లగట్ట 4 వెళ్ళి ఎవడో లేదు. ఎప్పుడో వస్తుంది ట్రాక్టర్, ఒక పావు గంట దున్నేసి పోతున్నాడు అయిపోయింది. సో అలాగే కష్టాలు తగ్గిపోయి మనం పారేసి పని చేస్తున్నాడు ఎవడన్నా లేదు. ఒక కాలువ తీయాలి. ఎంతమంది వచ్చారు మాకు ఇక్కడ దొండాకి నుంచి 4-5 ఊళ్ళ నుంచి వచ్చారు మా పనులు. ఒక చెరువు తీయాలన్నా, ఒక కాలువ తీయాలన్నా, పెద్ద కాలువ తీయాలంటే ఉప్పలం నుంచి మేస్త్రి ఉన్నాడు. వాడు తీసుకొచ్చాడు 100 మంది జట్టు. అది అంటే ఒక ఇంటికి పునాదులు తీయాలంటే పెద్ద ఇల్లు కట్టాలంటే. ఇప్పుడు ఎంత పొక్కులేరు ఒక్కడే వస్తాడండి వాడు డ్రైవర్. వాడు గంటలో చేసి వెళ్ళిపోతాడు. మరి మారింది. మరి అప్పుడంతా మరి ఏమంటారు అంతా వాళ్ళ పని అంతా పోయిందని ఏడుస్తాం. అప్పుడు మనం మా జ్ఞాపకం కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఈ కమ్యూనిస్టులు కంప్యూటర్ రావడానికి ఏం లేదు, కంప్యూటర్ వస్తే అందరికి ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు. మరి ఒక కంప్యూటర్ 1000 మంది పని ఒకసారి 1 గంటలో చేస్తుంది అని వాళ్ళు భయపెట్టారు. నిజమే, మంచిదే కదా. రొటీన్ వర్క్ ఎందుకు చేయాలి అందరూ? దాన్ని ఇంటెలిజెంట్గా తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉండాలి. అదే జరుగుతుంది. రాను రాను మనుషులకి ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, లీజర్ ఎక్కువ ఉంటుంది. అది మంచిదా కాదా నాకు తెలీదు. బట్ డెఫినెట్లీ అఫ్లూయెన్స్ అంటే అదే మనం రోజు పొద్దున్న సాయంత్రంగా 15 గంటలు 20 గంటలు కష్టపడి ఏం పీకం అంటే ఏం లేదు, ఎంత పండించామంటే అంతే పండించాం. అంతకంటే స్మార్ట్గా గ్రీన్ హౌస్ పెట్టుకుని 4 ఇంతలో 5 ఇంతలో ఒక ఎకరానికి పండించగలిగితే అదే మంచిది కదా. అది సో అడ్వాన్స్మెంటు అది కావాలి, ప్లస్ పని కూడా కావాలి. అంటే పని అంటే లేబర్ వర్క్ తగ్గిపోతుంది. డిపెండెన్స్ ఆన్ మాన్యువల్ లేబర్ చాలా తగ్గిపోతుంది. సో పోనీ అదే మాన్యువల్ లేబర్ కాదు, గుమాస్తాలు కావాలి, గుమాస్తాగిరి. లేకపోతే క్లరికల్ కాకపోతే మేనేజరల్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? మేనేజర్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు చెప్పండి. నార్మల్గా మేనేజర్ స్టాఫ్ వాడు ఓనర్, వాడు ఫ్యామిలీ వాడు పెట్టుకుంటాడు ప్రైవేట్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళకి లాయలిస్ట్ కావాలి, మోర్ దెన్ ఎఫిషియన్సీ, లాయల్టీ. సో ఇది రాను రాను సిచ్యువేషన్, జాబ్ సిచ్యువేషన్ మారిపోవడానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. అదే ఒక హెచ్ఆర్ కూడా అంటున్నాడు మన అన్నమయ్య అయితే, బాబు ఏంటి హెచ్ఆర్ ఎలా ఉంది అని అడిగితే, ఏమిటండి వాడు సివిల్ చూస్తే అదిరిపోతున్నాయి, ఎవడు మట్టుకు వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చాట్ జీపీటీ వాడేసి ఎక్సలెంట్ సివిల్ పంపించేస్తున్నారు. ఆ సివిల్ చూసి వాడు ఎవడో ఎందుకు చంద్రుని పిలుస్తాం, వాడు చూస్తే వాడికి ఏం రాదు అని చెప్పాడు. అవాపోయాడు హెచ్ఆర్ రిక్రూటర్. అలా ఉంటుందండి. అడ్వాన్స్మెంట్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి అందరికీ ఎక్కడ ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు? నాకు తెలీదు. ఇప్పుడు మిగతా స్టేట్లో ఎలా ఉంది? తెలంగాణలో రెచ్చిపోయి ఇచ్చేస్తున్నాయి ఉద్యోగాలు. మరి మనకి బేసిక్గా అతను పాపం జగన్మోహన్ రెడ్డి ట్రై చేసేది ఏంటో విశాఖపట్నం డెవలప్ చేద్దాం చేస్తే ఆటోమేటిక్గా ఏదో సాఫ్ట్వేర్ జాబ్స్ రావడానికి అవకాశం ఉండొచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తే. ఇప్పటికైతే ఇంకా ఇన్ఫోసిస్ పైకి వచ్చింది. ఇన్ఫోసిస్ క్యాంపస్లో మా వాళ్ళు కొంతమంది పనిచేస్తారు. అలా బేసిక్గా స్లోగా గ్రో అవుతుంది ఇది. దానికి సరే ఇతను ఏమంటాడంటే భయంకరంగా ఓడిపోతాడంట. నార్మల్గా కింద 150 సీట్లు వచ్చింది అతనికి, ఇప్పుడు 50 సీట్లు కూడా రావడం కష్టమే అని పీకేఎస్ ప్రెడిక్షన్. అది నేను అనుకోవడం ఏదో కొంచెం డబ్బులు చేతులు మారాయి, పీకే కానీ 100 కోట్లు కూడా వేయడు దెబ్బకి. రప్పించాడు కదా మన బాబు, తెలియదంటే బాబు తెలియదు. ఎందుకంటే మిగతా సర్వేలు అన్నీ కూడా 90% ఆఫ్ ద సర్వేస్ ప్రో జగన్ చూపిస్తుంది. సడన్గా ఇప్పుడు 2 రోజుల్లో ఏం మారిపోయిందండి? 2 రోజుల్లో జాబుల గురించి అన్నస్ట్ వచ్చేసింది జనాలు. అది నమ్మసక్ష్యంగా లేదు. సరే మంచిదే, బాబు వస్తే మంచిదే. ఒకసారి ఇతను ఒకసారి అతను వస్తే ఇద్దరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారు. ఈయన కూడా కరెక్ట్ చేసుకుంటాడు. ఈయన షెడో అయినా ఉంటే బాబు గారు కూడా ఒళ్ళు దగ్గరట్టు పని చేస్తాడు అన్నమాట.
నాంచిన. అంతకుముందులాగా పోలవరంలో తిందామా, లేకపోతే స్కిల్స్ డెవలప్మెంట్ తిందామా అన్న తింటే పడుబడిపోతామని భయం ఉండి జాగ్రత్తగానే ఉంటాడని అనుకోవాలి. ఎందుకంటే బాబు గారి ఎకో సిస్టమ్ ఒకప్పుడు బాగా ఉండేది. జస్టిస్ రమణ ఉన్నప్పుడు బాబుని టచ్ చేసేవాళ్ళు లేరు. కేసులు పెడతానంటే ముందే అయిపోతాయి. కేసులో పడకముందే అయిపోయి కెయ్యేటేసి అలా ఉండేది పాపం బాబు గారి ఎకో సిస్టమ్. దాన్ని ఛేదించి కొట్టాడు మన జగన్మోహన్ రెడ్డి. సిఐడి స్టేట్ పరిధిలో ఉంటుంది. సిఐడి స్టేట్ కింద ఉంటుంది. సిఐడిను యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి ఏసీబీ. దాంతో జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త చేసుకుని వచ్చాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఆ బాబు గారి ఎకో సిస్టమ్ అంతా కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది తీసేశారు. అదే బాబు గారి క్యాండిడేట్లు అందరూ చాలా మటుకు తగ్గారు. జ్యుడిషియరీలో దాంట్లో. సో ఈ సిచ్యువేషన్లో ఏదైనా మనం మంచిగా బాబు గారు సరస్తం అది మంచిదే చూడాలి. ఎందుకంటే అతను ఈ మాట అంతలో ఘోరంగా ఉండడు. జాతీయ ప్రజలు మెరుగలని ఆయన అంచనా మార్చుకుని ఈ మాట జాగ్రత్తగా ఏదో పని చేద్దాం అని ట్రై చేయొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అతనికి ఇంకా వయసు ఉంది కనుక ఇవాళే అంతా తినేద్దామని కోరిక ఉండదు. తినబడి తినేసాడు అప్పుడు ఆల్రెడీ. ఇంకా ఇంకో 10 జనరేషన్ దాకా తినాలని ఆశ తగ్గించుకుని స్లోగా లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గవాస్కర్ వస్తాడు, లాస్ట్ నాట్అవుట్ బ్యాట్స్మెన్ వెళ్తాడు. ఆ స్టైల్లో వెళ్తాడేమో అని నాకు తెలుసు. ఆయన ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది ఆయనకి. ఇంకొక 25 ఏళ్ళ దాకా అతను పొలిటికల్ లైఫ్. బాబు గారికి అంత లేదు పాపం. మరి నెక్స్ట్ లోకేష్ ఎలా ఉంటాడో మనకు తెలియదు. అదే విషయం. పీకే గారు కామెంటు, దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు మండిపడడం, తెలుగుదేశం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ చాలా ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ జరిగింది వాళ్ళ ఈ మధ్యకాలం. జై శ్రీరామ్, హర మాధవ్.